ఫ్లాష్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం. తొలి తెలుగు గాయని బాలసరస్వతి కన్నుమూత. పరుగులు తీసిన సినీ ప్రముఖులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సంతాపం. తీవ్ర దిగ్భ్రాంతిలో సినీ లోకం. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఏ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్ని మరోసారి చూస్తున్న వారు లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరచండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. తెలంగాణ నుంచి వచ్చే ఏ సమాచారాన్ని అయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి న్యూస్ అప్డేట్స్ అయినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక వార్తల్లోకి వెళ్ళినట్లయితే తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి తుది శ్వాస విడిచారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె 1928లో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. సతీ అనసూయ చిత్రంతో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టిన బాలసరస్వతి తెలుగు, కన్నడ, హిందీ తదితర భాషల్లో కు పైగా పాటలు ఆలపించారు. ఆమె మృతితో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.